ఈ న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమల గార్డెన్స్ లో వేగం పట్టిన వరుణ యాగం ఏర్పాటు. నిర్మాణ పనుల్ని పరిశీలించిన రామకృష్ణుడు. కాకినాడ జిల్లాలో పంచాగస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. హర్ ఘర్ తిరంగాపై దిశానిర్దేశం. లోవలో ముగిసిన ఆషాఢ మహోత్సవాలు, అమ్మవారికి సప్తజలాలతో జలాభిషేకం. యనమల తలపెట్టిన వరుణ యాగంపై అన్నదాతల్లో మహానందం వ్యక్తమవుతున్నాయి. వర్షభావంతో తల్లడిల్లుతున్న పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల మహాయజ్ఞం తలపెట్టారు. రైతు కుటుంబాలతో నిర్వహించే వరుణ యాగానికి అందరూ ఆహ్వానితులే. ఈ నెల 19 నుండి ప్రారంభమయ్యే వరుణ పూజలు 4 రోజుల పాటు జరగనున్నాయి. మన కోసం, మన రైతన్న కోసం రాజకీయాలకు సంబంధం లేకుండా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సంకల్పించిన వరుణ యాగం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఖరీఫ్నుకు అదును తొలకరి చాటుతున్నా తొలకరి పలకరించలేదు. దట్టమైన మబ్బులు ఆకాశంలో మేఘావృతం అవుతున్నాయి, కానీ చినుకు రావడం లేదు. ఈ వర్షాభావానికంతా ఎలీనో మహమ్మారి కారణభూతం. ఋతుపవనాల జాడ ఎండమావయ్యింది. వర్షాభావం కారణంగా తుని నియోజకవర్గంలో క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. నలుదిశలా జలాశయాలు ఉన్నప్పటికీ జలాశయాల నీటి మట్టాలు అడుగంటే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయం దైవాధీనమే, భారమంతా భగవంతుడిదే. అందుచేతనే వరుణుడు కటాక్షం కొరకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య యాగాదులు జరిపించేందుకు సన్నద్ధమయ్యారు. అన్నదాతలు సుభిక్షంగా ఉండాలంటే సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో పల్లెలు కలకల్లాడాలన్నది యనమల ఆకాంక్ష. అందుచేతనే రైతు ప్రతినిధులు, రైతు కుటుంబాలతో వరుణయాగం నిర్వహణకు యనమల ఫ్యామిలీ ముందుకు వచ్చింది. రైతు క్షేమం కోసం రైతు సోదరులతో ఈ నెల 19 నుంచి యనమల గార్డెన్స్ లో 4 రోజుల పాటు వరుణయాగం నిర్వహిస్తున్నారు. రైతు సోదరా రండి, తరలి రండి, వరుణయాగంలో భాగస్వాము అయ్యి దైవానుగ్రహంతో వరుణ కటాక్షం కోరుకుందాం. ప్రతి రైతు వరుణయాగానికి ఆహ్వానితులే. స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం, వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ జిల్లా వాసుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించేలా జిల్లా అంతటా ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి 80వ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, హర్ ఘర్ తిరంగా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహణపై అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న వివిధ శాఖల స్టాల్స్, శకటాల ప్రదర్శన, భద్రతా ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జిల్లా అధికారులకు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం, గౌరవ అతిథులు, సాధారణ ప్రజలు ప్రవేశ మార్గాలు, హర్ ఘర్ తిరంగా క్యాంపెయినింగ్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి స్పష్టమైన సూచన చేశారు. The instruction is on Independence Day 2026. So Independence Day సంబంధించి government has issued a circular on a campaign which has to be done from 10th of August to 15th of August. 10వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయాలి. ఈ క్యాంపెయిన్లో భాగంగా 13వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా హర్ ఘర్ తిరంగా అనే యాక్టివిటీ టేకప్ చేయాలి. ప్రతి ఇంటిలో, ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు ఆఫీస్లో ఈ నేషనల్ ఫ్లాగ్ని హాస్ట్ చేయడం మనము టేకప్ చేయాలి. సో దీని గురించి ఎంపీడీఓస్ అందరూ కూడా మీ పంచాయత్ సెక్రటరీ ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలందరికీ చేరే విధంగా ఈ వివరణ మీరు ఇవ్వాలి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఫలితాల సాధనకు శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీనియర్ నేత యనమల రాజేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల ఇవాళ తొండంగి మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా చేసిన యనమల రాజేష్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంటుందన్నారు. బెండపూడి పంచాయతీ సుబ్బరాయపురం గ్రామంలో తిరుమల ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, కాలిబోయిన చంద్రరావు, ఎంపీపీ ప్రతినిధి విజయబాబు, పాకుర్తి నూకరాజు, సాధనాల నూకరాజు, కొయ్య కేశవ, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మరి మన గౌరవ శాసనసభ్యురాలైనటువంటి యనమల దివ్య గారికి మరి ఎంతో మెజార్టీతో గెలిపించినటువంటి సైనికులు మీరు అందరూ కూడా అసలు ముందు ముఖ్యంగా మీ అందరికి కూడా మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము. మీ అందరి యొక్క కష్ట, మీ అందరి యొక్క కృషి పట్టుదలతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు కొనసాగడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈరోజు పార్టీ నిర్ణయించినటువంటి ప్రతి నెల 2వ బుధవారం మరి ఈ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరగడం మన గౌరవ శాసనసభ్యుడు యనమల దివ్య గారు దీన్ని ఆదేశించి 3 మండలాల్లో కూడా ఈరోజు కార్యక్రమాలు మండల కమిటీలు కూడా సమావేశాలు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే తురుమండలం కూడా జరుగుతుంది, అలాగే కోటమందూరు మండలం జరుగుతుంది. ఇవాళ మరి మన తొండంగి మండలంలో బెండపూడిలో ఎందుకు పెట్టామంటే ఇవాళ నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా డోర్ టు డోర్ కార్యక్రమం బెండపూడిలో పూర్తి చేశారు. అంచేత ఈ రోజు ఈ బెండపూడి కార్యక్రమం బెండపూడి పంచాయతీలోనే పెట్టాలని ఇక్కడ నిర్ణయించి ఈ విధంగా పెట్టాం. తర్వాత ఏంటంటే మనం మొన్నటి వరకు కూడా పార్టీ నిర్ణయించినటువంటి కార్యక్రమం సార్ వాటర్ కార్యక్రమం మనందరూ కూడా మన మండలంలో చాలా విజయవంతంగా ప్రతి పూర్తి ఏజెంట్ కూడా అలాగే క్లస్టర్ అలాగే యూనిట్లు అందరి సహకారంతో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి అలాగే పార్టీ కూడా మళ్ళీ మనకు మరొక కార్యక్రమం ఇచ్చింది, డోర్ టు డోర్ కార్యక్రమం. కొద్దిగా కార్యకర్తల్లో ఇబ్బంది ఉంది. ఏంటి పార్టీ అసలు మనకి ఎక్కడ ఊపిరాటం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా ఇచ్చేస్తుంది ఏంటి అని. పార్టీ కార్యక్రమాలు ఎందుకు ఇస్తుందంటే తెలుగుదేశం పార్టీ మన పార్టీ కూడా ఒక క్రమశిక్షణ గల పార్టీ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ గారు కూడా, మరి అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు కూడా అందరూ కూడా ప్రజల కోసం ఆలోచించినటువంటి నాయకులు. మనం అదొక దృష్టిలో పెట్టుకోవాలి. మన నాయకులు కూడా, మీ కార్యకర్తలు, మన నాయకులు కూడా అందరూ కూడా ప్రజల్లో ఉండాలి. ప్రజలకు మనం ప్రతిరోజు సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మనం చేసినటువంటి పనులు, మనం ఈ 2 సంవత్సరాల్లో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు వివరించాలి. రేపొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి దగ్గరగా, అవన్నీ కూడా మీకోసం అన్నట్టు వాళ్ళు ప్రజల్లో వివరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్ప మనల్ని ఇబ్బంది పెట్టడానికి అని కాదని ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే కొంతమంది ఉంది, ఇబ్బంది ఉంది, మాకు ఉంది, మాకు తెలాలైతే మాకు ఫోన్ పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది, రాజేష్ గారు మీ నియోజకవర్గంలో ఎన్ని బూతులు ఉన్నాయంటున్నారు. నేను మళ్ళీ మీకు చేస్తాను, మీకు ఇబ్బంది ఉండే ఉండొచ్చు, కానీ పార్టీ మనల్ని గౌరవిస్తుంది. మీకు ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు గౌరవం ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు గౌరవం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి ఇవాళ మీరు మాట్లాడినా మీకు గౌరవం ఉందంటే ఇవాళ మన పార్టీ అధికారంలో ఉండడం వల్ల. అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. అందుచేత మన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతగా తీసుకుని చేయాలి తప్ప మనం దాన్ని విస్మరించకూడదని నా యొక్క మనవి మీ అందరికీ కూడా. తర్వాత మీ అందరూ కూడా డోర్ టు డోర్ కార్యక్రమం చాలా మంది మనం నియోజకవర్గంలో మన మండలంలోనే చాలా బూతులు మనం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మన బూత్ ఎక్కువ మెజార్టీ బూతులన్నీ కూడా మనం రికార్డు స్థాయిలో పూర్తి చేసుకున్నాం. తక్కువ ఏమో 10-15 కొన్ని బాగా వీక్గా ఉన్నారు, వాళ్ళని కూడా దీన్ని త్వరగా పూర్తి చేసి కొద్దిగా మీ అందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు యనమల దివ్య గారిని మనం గౌరవంగా మనం పార్టీ ఆఫీస్లో నిలబెట్టాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి తర్వాత మరి మనలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అంతర్గత విభేదాలు లోకల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మనం ఉన్నది ఒకటే ఒక గ్రూపు, యనమల దివ్య గారి గ్రూపు. కాకపోతే ఒకటే
రాజేష్ గారు వేరు కాదు, దివ్య గారు వేరు కాదు, రామకృష్ణ గారు వేరు కాదు. అందరూ కూడా యనమల దివ్య గారు గ్రూప్ ఒకటే ఇక్కడ గ్రూపు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వచ్చిన సమస్య లాగా పంచాయతీల్లో ఎంపీడీసీలు ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇచ్చేస్తారు అన్నది ఒక భయం ఉంది పది ఒకటి. మేము అది నిర్ణయం ఏమి లేదు, గెలిచేవాడు ఆ రోజు పరిస్థితులు పెట్టి, ఆ రోజు సామాజిక సమీకరణాలు పెట్టి, ఎవరు ఆర్థిక బలం ఉండాలి, అక్కడ గ్రామాల్లో గుడ్విల్ ఉండాలి, లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్ వస్తుంది తప్పదన్నప్పుడు అప్పుడు ఆ పరిస్థితులు పెట్టి మేము ఇవ్వడం, మేమిచ్చింది కూడా కాదు, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీ అధిష్టానం నిర్ణయానికి మనమందరం ఖచ్చితంగా అందరూ కలిసి మన క్యాండిడేట్ నెగ్గించుకునే పరిస్థితి తీసుకురావాలి తప్ప వీడికి ఇచ్చేసారని చెప్పి నువ్వు చేయకపోవడం, నువ్వు ఇచ్చేసారని చెప్పి ఆడి చేయకపోవడం చేస్తే పార్టీకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. ముఖ్యంగా తర్వాత మనం చేయవలసింది కొంతమంది నాయకులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఫోన్ చేస్తున్నారు, ఒరే నువ్వు ప్రెసిడెంట్ తెచ్చుకో, నీకు నా ఓట్లని నీకే చెప్పాను అంటున్నారు. అలాంటి మాటలు నమ్మకుండా ఆ ట్రాపుల్లో పడుతుంది. చాలా ముఖ్యంగా మన నాయకులందరికీ వస్తున్నాయి ఈ ఫోన్లు. మా దగ్గర ఎవరెవరు మాట్లాడుతున్నారో అన్నీ ఉన్నాయి మా దగ్గర లిస్టు. అది కొద్దిగా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోవాలి. ఏంటంటే నేను మీకోసమే చెప్తున్నాను, మీరందరూ కష్టపడ్డారు పార్టీ కోసం. ఆ కష్టపడిన ప్రతిఫలం ఉండాలంటే మనం నిజాయితీగా ఒక మంచి క్యారెక్టర్ ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి తప్ప ఎవరో ఏదో చెప్తున్నాడని చెప్పి ఆయనకే ఓట్లు లేవు మీకేం ఓట్లు ఇస్తారు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని బాడీ చేయడానికి తప్ప ఈ ఫోన్లు దేనికి కాదు. అంటే మా దగ్గర మీ నమ్మకం కోరుకోవడానికి, మీరు దేనికి పని చేయకుండా పోతారు అని చేత నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. అలాంటి మాటలు నమ్మొద్దు. మీకు మేము ఒకవేళ ఈ రోజు పంచాయతీ ప్రెసిడెంట్ ఇవ్వలేకపోవచ్చు, రేపొద్దున ఎంపీటీసీ ఇవ్వలేకపోవచ్చు, లేదా ఏదో ఒక పదవి ఇచ్చి మేము న్యాయం చేస్తాం తప్ప కష్టపడిన మనకి పాదయాత్ర ఎప్పుడు అవ్వము. అది మన యనమల రామకృష్ణ గారి చరిత్రలో లేదు. ఒకసారి మీరు చూసుకోండి, 40 సంవత్సరాలు ఎంత పటిష్టంగా మన తుర్లో నియోజకవర్గంలో పార్టీ ఉందంటే యనమల రామకృష్ణ గారు 20 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉండి ఈ రోజు వచ్చి మళ్ళీ యనమల దివ్య గారు ఓటు ఏంటంటే ఈ రోజు 16,000 మెజార్టీగా నెగ్గించారంటే ఆయన మీద ఉన్న నమ్మకం. అంటే కార్యకర్తల్లో ఎంత బలంగా ఉన్నారో ఆయన మీద ఉన్న నమ్మకం అటువంటిది. అంటే అంత జాగ్రత్తగా మీరు చేసుకున్న కష్టాన్ని పెట్టి మేము తప్పకుండా ప్రతి ఒక్కరిని ఎక్కడో ఇక్కడ అపాయింట్ చేయడానికి వస్తాం తప్ప పార్టీకి మట్టుకు నష్టం చేసే వ్యక్తులను మట్టుకు మేము దూరం పెడతాం. పార్టీకి మా కూడా ఉండి నష్టం చేసే వ్యక్తుల మట్టుకు మాకు తెలుసు, మీరు తెలియదు అని అనుకుంటున్నారు. కానీ కాకపోతే ఏంటంటే పెద్ద అయినా మాట్లాడటం, ఎమ్మెల్యే గారు మాట్లాడరు, రాజేష్ మాట్లాడటం, కానీ మాకు మనసులో మళ్ళీ తెలుసు ఎవడేమన్నాడు అన్నది. ఎవడు పార్టీకి కష్టపడుతున్నాడు, ఎవడు పార్టీకి కష్టపడతలేదు, ఎవరితో టచ్లో ఉన్నాడో అన్ని మాకు తెలుసు. కాకపోతే కష్టపడిన మటుకు మేము తాకేసి మరీ ఇస్తాం పదవులో, దాంట్లో మటుకు అనుమానం లేదు. తర్వాత ఏంటంటే పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, బయట విమర్శిస్తున్నారు. ఇప్పుడు మన ఎంపీ గారు అన్నట్టు రాజేష్ గారి గ్యారేజ్ గారు, దివ్య గారి గ్యారేజ్ అయింది, కానీ అన్ని పనులు చేయించుకుంటారు. కానీ గ్యారేజీలు ఏమంటారు, వాళ్ళు సరిగ్గా పనిచేయడం చెప్తున్నారు. అది మన పార్టీలో కూడా నాయకులు ఉన్నారు చాలా మంది. మీరు ఎదటోడి పార్టీ కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు దానికి కౌంటర్ ఇట్లా మీరే చాలా మంది ఏం చేస్తున్నారు, ఖాళీగా ఎక్కడో 10 మంది కూర్చున్న కాడ బాలేదు పరిపాలన అంటున్నారు. ఏడు పరిపాలన బాలేదు. ఈ మనం ఎంత చేసామన్నది 2 years లో మన రాజకీయ మీ అందరి గుండెల మీద చేసి చెప్పాలి. మనం ఎంత డెవలప్ చేశారో యనమల దివ్య గారు అన్నది మీ గ్రామాల్లో మీకే తెలుసు. ఈ రోజు మీరు గర్వంగా తిరిగేటట్టు చేశారు యనమల దివ్య గారు. మీ నాయకులు మీకు చెప్పుకోవచ్చు రేపు పొద్దున ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, రేపు స్థానిక ఎన్నికల్లో మీకే ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ప్రెసిడెంట్ అవ్వాలన్నా, ఎంపీటీసీ అవ్వాలన్నా, వార్డు మెంబర్ అవ్వాలన్నా మనం చేసే డెవలప్మెంట్ ఎక్కిస్తుంది. ఇవాళ ప్రజల్లో యనమల దివ్య గారికి మంచి మైలేజ్ ఉంది. దాన్ని ఎవరో తొడవలేదు. ఎవరు ఎన్ని పూతలు పూసినా దాన్ని ఎవరో తుడిచిపెట్టుకోలేరు. నేను చెప్పింది మీకు ఒకటే, కంపల్సరీగా మీ అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు మనకు 24లో మీ అందరూ కూడా గెలుపుకి చాలా కృషి చేశారు. అంచేత నేను చెప్తున్నాను, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి నేను తప్పకుండా కష్టపడిన ఇప్పుడు కూడా నేను మర్చిపోవడం అనేది జరగదు. నేను ఎప్పుడు కూడా దాని ప్రతిఫలం మీకు ఏదో రకంగా చూపిస్తాం. అంతేగాని మీరు బట్టికి వీడికి ప్రెసిడెంట్ ఇచ్చేశారని, వీడికి ఎంపీడీసీ ఇచ్చేశారని, వీడికి వార్డు మెంబర్ ఇచ్చారని అటువంటి వంటి కార్యక్రమాలు మానుకోండి. ఈ బయట విమర్శలు అనేది మీరు తిప్పుకొట్టాలని మరీ మన కార్యకర్తలందరికీ మరీ చెప్తున్నాను. ఏంటంటే బయట ఎవడో ఏదో వాడుతూ ఉంటాడు, వాడి పార్టీ కోసం మైలేజ్ కోసం వాడు మాట్లాడుతూ ఉంటాడు. లేదా రాజేష్ గారు సరిగ్గా చేయట్లేదు అంటాడు, ఒకడు వచ్చి రాజేష్ గారు ఫోన్ ఎత్తట్లేదు అంటాడు. వాడికి నచ్చనప్పుడు కోళ్ళు చెప్తూ ఉంటాడు.
మీరు అవన్నీ కూడా అర్థం చేసుకోవాలని మరి మీ నాయకులందరికీ చెప్పుకుంటూ మరి తర్వాత కొద్దిగా నిరాశ ఉంది మన కార్యకర్తల్లో కూడా కొద్దిగా నిరాశ ఉంది. నిరాశ పడకండి, అన్ని బాగుంటాయి, సర్దుకుంటాయి. ఏంటంటే మన గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు వచ్చి 2 years అయింది. ఏంటంటే ఇప్పుడు వరకు మనం 40 సంవత్సరాలు కూడా ఒక రాజులా పరిపాలించేసాం. వెనకాల పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పవర్ను పెట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళాం. ఇవాళ ఆయన ఎక్కడ ఏం పవర్ లేకపోయినా ఎమ్మెల్యే గారు ఎన్ఎల్ దీవే గారు ఇవాళ ఒక మినిస్టర్ లా పనిచేస్తున్నారు, ఒక మంత్రి లాగా వాళ్ళ పనిచేస్తున్నారు. అంటే అంత డెవలప్మెంట్ చేస్తున్నారు. అది ఒకటి మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే నాయకులు కొద్దిగా ఆలోచించాలి. గ్రామాల్లో కూడా మీరు నాయకులు కూడా నలుగురు కలిపి కూర్చుని ఏ నిర్ణయాన్ని తీసుకుని మా దగ్గర తేవాలి తప్ప మీరు నలుగురు వచ్చి ఒకటి చెప్పి ఇంకో నలుగురు వచ్చి ఇంకోటి చెప్తే మాకు ఇబ్బందికరమైన పరిస్థితి. దాంట్లో కూడా మమ్మల్ని మీరు తప్పు పడుతున్నారు. మేము తప్పు చేయలేదు, మాకు అందరూ సమానమే. కాకపోతే మీ అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని మరీ చెప్పుకుంటాను. తర్వాత మనకి నేను ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక అమరావతి అయినా, పోలవరం అయినా, ఏదన్నా ఒక ఐటీ కంపెనీస్ అయినా, గూగుల్ అయినా, ఇటువంటి అలాంటివి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతున్నాం. ఇప్పుడు ఇందాక చంద్రబాబు గారు అన్నట్టు ఇంకా అమ్మఒడి అని అంటున్నారు. అంటే మనం ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్తలేదు. తల్లి గౌరవం అనేది మనం ఇంకా తీసుకెళ్తలేదు. ఇటువంటి కార్యక్రమాలు మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక నలుగురు కూర్చున్నప్పుడు మన కార్యక్రమాలు ఏం చేసాం అనేది కూడా వివరించాలి ప్రజలకి. ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మరి మీకు ఎవరైనా మనసును ఒప్పించుంటే క్షమించాలి. నేను ఏంటంటే అసలు మామూలుగా మాట్లాడినా నేనేంటంటే ఇవాళ కేవలం మండల మీటింగ్ ఇవాళ మన కార్యకర్తలను కొద్దిగా ఉద్దేశించుకుని కొన్ని చెప్పాలి. ఏంటంటే మనం ఎంతో పని చేస్తున్నాం, ఎంతో కష్టపడి పని చేస్తున్నాం, ఎక్కడ స్వార్థం లేకుండా పని చేస్తున్నాం. వీళ్ళు ఈ ఆఖరికి మీరు అవతల వాళ్ళ వ్యక్తులతో టచ్ లో ఉన్న వ్యక్తులు కూడా మీరు పని చేస్తున్నాం. కానీ మారుతాడమో అని అవకాశం ఇస్తున్నాను. ఇంకా మారకపోతే అది మీ కర్మ, నేను ఏం చేయలేను. కాకపోతే పార్టీకి నష్టం వచ్చే పని చేస్తే మట్టికి నేను ఎక్కడా క్షమించను అని చేత మీ అందరూ కూడా ఇవన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని మరి కోరుకుంటూ మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చిన్నారుల బంగారు భవితకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన పునాది వేసేలా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అభివృద్ధిలో ఎదురయ్యే ప్రతిబంధకాల్ని ప్రారంభ దశలోనే గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సిడిపిఓలను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుండి 9 ప్రాజెక్టులకు చెందిన సిడిపిఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 6 నెలలలోపు పిల్లలకు తల్లిపాలు పట్టించడం, 1 నుండి 2 సంవత్సరాల వయసు పిల్లలకు అనుబంధ పోషకాహారం సరఫరా, టేక్ హోమ్ రేషన్ సరఫరా, 2 నుండి 3 సంవత్సరాల వయసు పిల్లల ఎదుగుదల, లోపాల విశ్లేషణ మరియు నవచేతన కార్యక్రమంపై ప్రాజెక్టుల వారీగా పురోగతిని సమీక్షించారు. అంటే ప్రతి చోట అంగన్వాడీ సూపర్వైజర్స్ క్రాస్ వెరిఫికేషన్ పెట్టాం సార్. అందరికి ఒక లిమిట్ ఇచ్చి మోడరేట్ అన్ని కేటగిరీస్ వెరిఫై చేయమన్నాం సార్. అంటే లాస్ట్ టైం పెద్దాపురంలో 19% కనపడిందని ఇప్పుడు అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేశాం సార్. 70% ముందు కంటే కొంచెం తగ్గినాయి సార్, ఇంకా కొంచెం మార్జినల్ తగ్గలేదు సార్. ఇప్పుడు data correction is over. Data we shouldn't be worrying about data anymore. మీరు ఆల్రెడీ వెరిఫై చేసుకున్నారు. ఇప్పుడు మనము రియల్ గా తగ్గించే ప్రయత్నం చేయాలి. రియల్ గా నెక్స్ట్ మన మంత్ మనము మెషర్ చేసినప్పుడు there should be improvement in the weight of the child as well as the height of the child, isn't it? అవును సార్. 0 to 6 months ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఫాలో 0 to 6 months లో Nepali 1625 percentage 0 to 6 months. Okay, this is wasted. Okay. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలంపులం అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు ముగిశాయి.
ఆలయ ఈవో విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ సమన్వయంతో పనిచేసి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సూచన సలహాలు పాటించి భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు. దీంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఇవాళ అమ్మవారి మూల విరాట్నకు, పంచలోహ విగ్రహాలకు పవిత్ర సప్త నదీ జలాలతో అభిషేకించి నీరాజనం, మంత్ర పుష్పాలు సమర్పించి ఉత్సవాలకు ముగింపు పలికారు. మరోవైపు ఉత్సవాలకు సంపూర్ణ సహాయ సహకారం అందించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుని చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో పెన్మత్స విశ్వనాథరాజు సత్కరించారు. గర్భిణులకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాల్ని అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాల్ని కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమ్మడి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడారు. గర్భిణీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందడానికి ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. నేను సూపరింటెండెంట్ గారు. ఇది మన రాష్ట్రంలో అండి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఉన్నాయి. కానీ రాష్ట్రంలో చూసుకుంటే మన కాకినాడ ఈ జిల్లా హాస్పిటల్ అండి, తూర్పుగోదావరి జిల్లా హాస్పిటల్
గొప్ప హాస్పిటల్ అండి, గొప్ప పేరున్న హాస్పిటల్. ఓ పక్కన చూస్తే విశాఖ జిల్లా నుంచి కూడా దగ్గర అనకాపల్లి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి. అటు వెళ్తారు విశాఖ, ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మంచి వైద్యులు ఉన్నారు, బాగా సర్వీస్ చేస్తారని ఒక గొప్ప నమ్మకం. ఇటు రాజమండ్రి దగ్గర నుంచి, ఇటు వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి కూడా ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు ఎక్కువ. చాలా దగ్గర 3,000 నుంచి 3,500 మంది వస్తారు రోజు పేషెంట్స్. చాలా రద్దీ అయిపోయింది హాస్పిటల్. మంచి డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజున ఒక రివ్యూ చేసి ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ కూడా సరిపడలేదని చెప్పి ఆ రోజున కొత్తగా 500 బెడ్స్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసాం. అంటే కంటిన్యూ గవర్నమెంట్ ఉంటే ఈ పాటికి అయిపోయినండి. అది మా గవర్నమెంట్ లేక, కంటిన్యూ లేక ఇప్పుడు వరకు అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళ డాక్టర్లు అమెరికాలో అక్కడక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ డోనర్స్ సహాయం చేస్తున్నారు. అది పూర్తవుతుంది. ప్రభుత్వం కూడా చాలా చేస్తుంది. అదే కాకుండా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి విశ్లేషణ చేద్దామని అన్నీ చూడడానికి వచ్చాం. ఇప్పుడు ఉన్నాయండి, ఓపీ ఉన్నది చూశారు మీరు అందరు కూడా. ఈ ఓపీ అండి గతంలో లోపల ఉండేదండి, లోపలే. ఒక పక్కనేమో హాస్పిటల్, డాక్టర్లు, రూములు, ఓ పక్కన ఈ ప్రజలందరూ లోపల ఉండేటప్పుడు రద్దీ అయిపోయిందండి. అంతా కూడా చాలా రద్దీగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. ఆ రోజు ఆలోచన చేసి అప్పుడున్న కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, నేను అందరూ మీటింగ్ వేసి ఏర్పాటు చేసి ఓపీ వచ్చే జనమే 3,500 మంది అట్లా వచ్చేస్తున్నారు. వాళ్ళతో మళ్ళీ ఇంకో పర్సన్ వస్తారు, 7,000 మంది అయిపోతున్నారు. ఆ 7,000 మంది లోపలే తిరుగుతున్నారు ఈ లోపల. అట్లా కాదు, మనం సపరేట్ చేయాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ సపరేట్గా ఓపీకి ఇవన్నీ రూమ్స్ అన్ని కట్టేవండి ఆ రోజున. కట్టడం వల్ల చూడండి ఇప్పుడు అంతా చాలా ఫ్రీగా ఉంది. అందరు ఇక్కడే ఓపీ సీట్ తీసుకున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కరెక్ట్గా నడుస్తుందో లేదో చెక్ చేయడానికి వచ్చాం. ఇప్పుడే చెప్పారు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు చెప్పి, అది స్టేట్ వైడ్ పాలసీ ఇది కాబట్టి మాట్లాడతాం, అది రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు కూడా అడిగాను చాలా చోట్ల నుంచి, రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ వచ్చింది ఒక అమ్మ, రామచంద్రపురం, అక్కడ నుంచి ప్రతిపాడు, అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమో అక్కడ ఉంది కదా హాస్పిటల్ అంటే అక్కడ చూపిస్తాం, మళ్ళీ ఇక్కడ వస్తే బాగా చేస్తారని ఒక నమ్మకం ఈ హాస్పిటల్ అంటే. అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాలి చాలా. ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది, క్యాన్సర్ యూనిట్ వచ్చింది, మీరే ఉన్నారు. మేము ఆ రోడ్డు నేను ఎన్నికైన శాసనసభ్యులు అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెడితే ఇక్కడ క్యాన్సర్ యూనిట్ పెట్టాలండి, క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ వస్తారంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాం, వచ్చింది. ఇప్పుడు తయారవుతుంది, అంతా కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఓపీ బ్లాక్ కూడా ఈరోజు చెప్పాలంటే ఇక్కడ వెహికల్స్ అన్ని రద్దీ అయిపోతుందని చెప్పి ఇక్కడ టీబీ హాస్పిటల్ ఉంది మనకి ఈ రోడ్ అవతల. అది కూడా ఇప్పుడు టీబీ పేషెంట్ తగ్గిపోయారు, బాగా తగ్గిపోయారు. అదంతగా పాడైపోయి ఉంది. సరే ఓపీ అంతా కూడా అటే షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఈ రద్దీ తగ్గుతుంది హాస్పిటల్కి అని చెప్పేసి ఓపీని అటే షిఫ్ట్ చేద్దాం, అక్కడ కడదామంటే గవర్నమెంట్ దృష్టిలో పెడితే ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు అక్కడ కట్టడం జరుగుతుంది. ఈ రద్దీ కూడా తగ్గుతుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది హాస్పిటల్లో, పేషెంట్స్ బాగుంటుంది. అప్పుడు ఎవరు ఉంటారంటే పేషెంట్స్ ఉంటారు, ఇక్కడ అందరూ పేషెంట్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ రద్దీ కనిపించదు, ఇంకా మనకి ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. వెహికల్స్ కూడా అటే పెడతాం లోపల రాకుండా. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో మన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు ఏదైతే నమ్మకంతో ఉన్నారో నమ్మకాన్ని ఇంకా పెంచి పూర్తిగా వైద్య సేవలు అందించడమే కాకుండా సదుపాయాలు కూడా కల్పిస్తాను మీ ద్వారా తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల గార్డెన్స్ లో వేగం పట్టిన వరుణ యాగం ఏర్పాటు. నిర్మాణ పనుల్ని పరిశీలించిన రామకృష్ణుడు. కాకినాడ జిల్లాలో పంచాగస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. హర్ ఘర్ తిరంగాపై దిశానిర్దేశం. లోబలో ముగిసిన ఆటల మహోత్సవాలు. అమ్మవారికి సప్తజలాలతో జలాభిషేకం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.